నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ జగన్ సమక్షంలో 14న వైసీపీలోకి ముద్రగడ. జనసేన ఆధ్వర్యంలో టీడీపీ సమావేశం, సర్వం పెంచిన ఇరు పార్టీల నేతలు. ఏజెన్సీలో 100% ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి. కొండలు పిప్పి చేస్తున్న భూ బకాసురులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నెల 14వ తారీఖున అధికార వైసీపీ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ముద్రగడ పద్మనాభం ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి అధికారికంగా పార్టీలో చేరుతున్నట్లు ముద్రగడ ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ తరపున అధికార వైసీపీ తరపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని, ఏ పదవి ఆశించి పార్టీలో చేరలేదని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఎన్నికల్లో విజయం తర్వాత ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని, అప్పటి వరకు సామాన్య కార్యకర్తలాగే పార్టీలో ఉంటూ పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ముద్రగడ వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో ఆయన ఇంటి వద్ద సంబరాలు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ముద్రగడని అభినందించేందుకే ఆయన నివాసానికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి. ప్లేసు వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. సార్ భారీగా వెళ్తున్నారండి, ఏమన్నా ఎవరికైనా పిలిపించారా? నేను ఇంకా పిలిపివ్వలేదు సార్. నిర్ణయం తీసుకున్నానండి. మీరు కలవడానికి గల కారణం సార్, మీరు కలవడానికి గల కారణం వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను, గీత గారి ద్వారా, మన కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను పూర్తి చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్. సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమైనా మీరు పోటీ చేయడం కదా? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుక్కున్నాను. సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి. వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను సార్. మీరు అన్కండిషన్గా చెప్తారు సార్. చాలామంది అభిమానులు, మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు, కంపల్సరీ పోటీ చేస్తారన్న ఆశ కొలితే చాలామంది. ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు. రాజకీయాల్లో ఉంటాను. వారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్. ఎక్కడి నుంచి? నేను చెప్పాను సార్ వారికి, నేను సేవ చేస్తానండి. మీరు అధికారులు రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు. తర్వాత అధికారంకి వచ్చినంత మీకు ఇవ్వాలంటే జరిగేది. అధికారం వచ్చినా కూడా నేను అడగనండి, మీ అంతా ముందు ఇవ్వాలంటే ఇవ్వండి అని ఈ కండిషన్ పెట్టలేదు సార్. ఓకే. పూర్వం అయితే లెటర్ రాసిచ్చుకోనండి.
అసలు వాయిస్ ఇస్తారని కూడా మేము ఆలోచించుకోలేదండి. రంగంపేట మండలం రంగంపేటలో శుభ కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన పార్టీ అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రంగంపేట మండల టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశంలో రంగంపేట మండల టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగంపేట మండల టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అకుంఠిత దీక్షతో మీరందరూ పనిచేయాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఇంటింటా ప్రచారాన్ని కనీసం 3 దఫాలు 4 దఫాలు నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టోని ఇటు తెలుగుదేశం జనసేన కలిసి రూపొందించిన సూపర్ 6 కానీ లేదా బీసీ సప్లాన్ కానీ మరలా రేపు ప్రకటించబోయే కొన్ని కార్యక్రమాలు కానీ నిన్న మహిళా దినోత్సవం రోజున ప్రకటించిన కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని కానీ ఇవన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి రేపు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మీ అందరూ కీలక భాగస్వాములు కావాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక మారు నా విజయం కోసం మీరే అభ్యర్థుల మాదిరిగా ఉండి ఈ 45 రోజులు కృషి చేయమని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన ప్రధాన కార్యదర్శి మురళీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి సంపూర్ణమైన సహకారం ఇచ్చిన రంగంపేట మండల జనసేన నాయకులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. కోసం ఏర్పడిన పొత్తు కాదు, ఈ రాష్ట్ర శ్రేణి కోసం ఏర్పడినటువంటి పొత్తు. ఆ పొత్తు ధర్మంలో మన అధ్యక్షుడు ఏం చెబితే అది శిలా శాసనం. మనకి వేరే ఆలోచన లేదు. సీట్లు అన్నవి మనకు అనవసరం. నేను చెప్తున్నాను, మీరు పెద్దలకు తెలియదు. 6 నెలల క్రితం ఎస్ఎన్ఆర్లో మీటింగ్ చేసి ఈ సీటు మనం కాదు తెలుగుదేశం నేను చెప్పాను. అప్పటికే అధ్యక్షుడు మా నేను అనుకుంటున్నాను. గుర్తుందా మీకు? 6 నెలల క్రితం నేను చెప్పాను ఈ సీటు మన కాదు తెలుగుదేశం. ఏంటంటే ఈవేళ కాదు 2022 నుంచి మనల్ని మెంటల్గానే ప్రిపేర్ చేశాడు. కాకపోతే మన పార్లమెంటే తెలుసు, మన బలహీనత ఏంటో తెలుసు. పెద్దలు ఎవరు చెప్తున్నారు మా 12,000 ఓట్లు వచ్చాయండి, బాగుంది. తర్వాత మేము జడ్పీటీసీలో 2 జడ్పీటీసీలో పోటీ చేస్తున్నాం, మాకు వచ్చిన 14,000 ఓట్లు. ఈవేళ అయితే మా లెక్క మేము 25,000 నుంచి 30,000 ఓట్లు అయితే ఈ రోజుల్లో మా బలాన్ని అతిగాను ఊహించడం, కానీ మా శక్తి ఏంటో తెలుసు. అదే ప్రస్థానం ఇది. ఎటువంటి పరిస్థితుల్లో పొత్తుకెళ్ళాలో చూడాలి. ఒకసారి పొత్తుకెళ్ళిన తర్వాత మన ఈవేళ ఉమ్మడి అభ్యర్థినటువంటి రామకృష్ణారెడ్డి గారే మన పవన్ కళ్యాణ్. రేపు భవిష్యత్తు ఏంటి మీరు మాకు వదిలేయండి. అధ్యక్షుడు నాకు భరోసా, నేను మీకు మీరు భరోసా. ఈవేళ అధ్యక్షుడు మనం ఉంటాం, పదవుల్లో మనం ఉంటాం. కాకపోతే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఈవేళ అవాయి చెప్పలేసినోడిని రాజకీయాలు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అదే ప్రయత్నం 2019లో చేశాం. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. దాన్ని బట్టి మన వ్యూహాలు మారుతాయి. ఈవేళ డబ్బు లేనిదే రాజకీయం చేయలేము. డబ్బు అవసరం, కానీ డబ్బు మూలంగానే ఎలక్షన్ గెలవడం. 2 అంశాలు ఉంటాయి. మినిమం ఎలక్షనింగ్ చేయాలి, దానికి అదనంగానే ఈవేళ అభ్యర్థుల ఎంపిక సీట్లు తీసుకోవడం జరిగింది. మీరు జనసేనకు అర్థం చేసుకోండి, మన నాయకుడు యొక్క నిబద్ధతని గమనించండి. ఏ పరిస్థితుల్లో పొత్తుకు వెళ్ళాడో ఆలోచన చేయండి. దాని అనుగుణంగానే మనం ఉండాలి. నాయకుల మీద విశ్వాసం ఉంచండి. మిమ్మల్ని అనుక్షణం కాపాడే బాధ్యత మాది, మేముంటాం. ఇందాక పెద్దలు ఈ మీటింగ్ గురించి చెప్పారు, ఈ మీటింగ్ జాయిన్ చేశాడు. కానీ ఈ మీటింగ్ నా ఉద్దేశం కాదు. మేము తగ్గుతాం, మా నాయకుడు తగ్గుతాం, కానీ జనసైనికుడు మాత్రం తగ్గించాము. ఎందుకంటే బాగా కోరికలు అక్కడ మేము ఎంతకన్నా కాంప్రమైజ్ అయిపోతామండి. మా అధ్యక్షుడు మాట చెప్తాడు, బైబిల్ సూక్తి, తను తగ్గించుకున్న వాడు హెచ్చుకోకూడదని. దానికి మేము ఎప్పుడు ఆ రకంగానే మన నాయకుడు మమ్మల్ని ప్రిపేర్ చేశాడు. మీరు ఎందుకు తగ్గుతాం అంటే మేము ఎప్పుడు తగ్గే ఉంటాం. కాకపోతే జన సైనికులు మాత్రం తగ్గించాం. వాడి జెండా అలాగ ఉండాలి, వాడు గొప్ప. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నింపాలి? ఎందుకు అంటే మనం 5 ఏళ్ళు అధికారంలో అనిపించేసాం.
మీ అధికారంలో దూరంగా ఉన్నాం, మాకు ఈ అధికారం అర్జెంటుగా కావాలని మేము చెప్పాలని అడుగుతున్నాం. కారణం కాదు సార్ అది. ఎందుకంటే ఇతను చేసిన విధ్వంసం ఈ రాష్ట్రం ఇతను కానీ కొనసాగిస్తే మనమెవరం కూడా ప్రతిపాదకట్టే అవకాశమే లేదు. ఏం చేసిన విధ్వంసం ఈవేళ 5 ఏళ్ళు పాలన చేశాడు, 11 లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ రాష్ట్ర ప్రజలు. ఈయన చెప్తాడు మీ సంక్షేమ పథకాలకి ఆయనే స్వయంగా చెప్తున్నాడు 2,50,000 కోట్లు మేము పట్టణంలో వచ్చామని. మేము స్వాగతిస్తున్నాం, మీ సంక్షేమ పథకాలను కూడా స్వాగతిస్తాం, మేమేమి వ్యతిరేకించడం లేదు. కాకపోతే మేము అడిగే పూర్తి ప్రశ్న ఉంటే 11 లక్షల కోట్ల నుంచి 2,50,000 కోట్లు చూస్తే 8,50,000 కోట్లు ఏమైపోయింది? ఎక్కడ ఏం చేశారు? ఒక రహదారి నిర్మించారా? ఒక పరిశ్రమ తెచ్చారా? ఒక పోలవరం కంప్లీట్ చేశారా? కనీసం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించారా? ఈవేళ మీరు బిల్లులు చెల్లించగా ఈ చాలామంది హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వైద్యులు సామాన్యులకు అందట్లేదు. కొన్ని ఏ రకమైనటువంటి మీరు బెనిఫిట్ చేశారు? ఎక్కడికి వెళ్ళిపోయింది సొమ్ము? మీరంతా కూడా గమనించాలి. ఇదంతా కూడా టోటల్ దోపిడీ, స్కామ్. ఇది ఏ కార్యక్రమం చేసినా కూడా దోపిడీ అదనంగా చేస్తారంటే నిజంగా కూడా ఇతను ఒక వ్యాపారవేత్త. రాజకీయంలోకి వచ్చిన జనం అనుకున్నట్లంటే ఇతను ఆల్రెడీ 1,00,000 కోట్లు సంపాదించాడు, డబ్బు వైపు వెళ్ళలేమనుకున్నాం. కానీ రాజకీయాన్ని మొత్తం వ్యాపారంగా మార్చేశాడు. ఫస్ట్ మద్యం ఉంది సార్, మద్య నిషేధం అని చెప్పాడు. మద్య నిషేధం చేస్తే కానీ నెక్స్ట్ ఎలక్షన్ రానని చెప్పాడు. ఈవేళ మద్యాన్ని ఏం చేశాడు సార్? 60 రూపాయల నిప్పుని ఈవేళ 200 రూపాయలకు అమ్ముతున్నారు. ఏమని చెప్పాడు? ఎక్కువ రేటు పెంచితే తాగే వాళ్ళు తగ్గిస్తారని చెప్పారు. కానీ ఏమైంది? పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో జరిగిన ఆదివాసీ సంఘాల ఆదివారం ఏజెన్సీలో బంద్ చేపట్టాయి. ఈ సందర్భంగా పలు వ్యాపార సముదాయాలు అన్ని స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోలక్క అవినాష్ మాట్లాడుతూ ఏపీ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 6,100 DSC పోస్టులను ప్రకటించడం జరిగిందని, దీని మూలంగా రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసీ నిరుద్యోగులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, అందులో భాగంగానే ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, ఒకవైపు గిరిజనుల్లో నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంటుందని, ఈ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నెంబర్ 3పై పునరాలోచనలు చేయాలని, అంతేకాక జీవో నెంబర్ 3 తక్షణమే పునరుద్ధరణ చేయాలని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని, ఆదివాసీ మాతృభాష విద్య వాలంటీర్లను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మాన్యం జిల్లా అధ్యక్షులు మండంగి రమణ మరియు పలు గిరిజన సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మన్యం బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర బంద్ చేస్తున్నటువంటి నేపథ్యం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 6,100 ఉపాధ్యాయ పోస్టులు DSC ప్రకటించడం జరిగింది. దీని మూలంగా రాష్ట్రంలో ఉండేటటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసీ నిరుద్యోగులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అందులో భాగంగానే ఈ రాష్ట్ర మన్యం బంద్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయ పోస్టులు, ఇతర పోస్టులు కనుక పరిశీలన చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ దగా DSCలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనులకి 38% 38 పోస్టులు మాత్రమే ITDA పరిధిలో టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. దీని ప్రధానంగా ఆదివాసీ నిరుద్యోగులు చాలా అన్యాయానికి గురయ్యారు. ఇందులో భాగంగానే షెడ్యూల్ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనేతలకి 90% ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు, ఇతర పోస్టులు భర్తీ చేయడం జరిగింది. స్థానికంగా నివాసం ఉండేటటువంటి గిరిజనులకు మాత్రం అన్యాయం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చేయాలి. కాబట్టి గిరిజన విద్యారంగం అనేది నిర్వీర్యం పడుతుంది. ఒకవైపు నిరుద్యోగ సమస్య విపరీతంగా గిరిజనుల్లో పెరుగుతుంది. కాబట్టి దీనికి పరిష్కార మార్గంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని ఈరోజు ఈ బంద్ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 3 ఉండేది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేయడంతో 100% ఉద్యోగాలు అనేవి ఆదివాసీలకు దక్కడం లేదు. దాని ఫలితంగా ఈరోజు ఆదివాసీ నిరుద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి జీవో నెంబర్ 3కి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించాలని ఈ బంద్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అలాగే
మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో 554 గిరిజన గ్రామాలు నాన్ షెడ్యూల్ గ్రామాల నుండి షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించాలని ట్రైబల్ అడ్వైజర్ కమిటీ తీర్మానం చేసింది. ఈ తీర్మానం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కానీ మన రాష్ట్రంలో సుమారుగా 15 సిద్ధవటం మండల పరిధిలోని శేఖరాజుపల్లి గ్రామ పంచాయతీ కొండ ప్రాంతాల్లో ఖనిజ సంపద రాత్రి వేళలో జేసీబీ యంత్రాలతో కొండలు పిప్పి చేస్తూ అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ వేల రూపాయలు సంపాదిస్తున్నారని మండల పరిధిలో చర్చనీయాంశంగా మారింది. సామాన్య ప్రజలకు ఇట్టి అవసరాలు నిమిత్తమై పునాదులకు మట్టి కూడా దొరకడం లేదని ధనవంతులకు అక్రమదారులకు యథేచ్ఛంగా రాత్రి వేళలో కొండ సంపద తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక మాఫియా గ్యాంగ్ డేకరివారిపల్లి, లింగంపల్లి, పెన్నా నది నుండి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వంటిమిట్ట మండలం పెన్నా నది నుండి అక్రమ రవాణా మొహిద్దూన్, సాహెపల్లి, బ్రహ్మణపల్లి, ముమ్మడి, గుంటపల్లి పల్లె ప్రాంతాల మీదుగా రాత్రి వేళల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవేళ అధికారులు ఎవరైనా దాడులు చేసి పట్టుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ఒక అధికార పార్టీ నేత ఫోన్ కాల్ తో వాహనాలు వదిలిపెడుతున్నారని మండల పరిధిలో చర్చనీయాంశంగా మారింది. సంబంధించిన అధికారులు అక్రమదారులపై నిఘా పెట్టి ప్రభుత్వ ఖనిజ సంపద తరలిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. వైఎస్ జగన్ సమక్షంలో 14న వైసీపీలోకి ముద్రగడ. జనసేన ఆధ్వర్యంలో టీడీపీ సమావేశం. సర్వం పెంచిన ఇరు పార్టీల నేతలు. ఏజెన్సీలో 100% ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి. కొండలు పిప్పి చేస్తున్న భూ బకాసురులు.